వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్యాటరీ సైకిల్ సిద్ధుని అభినందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పట్టాలు తప్పిన గూడ్స్ రైల్ తప్పిన ప్రమాదం. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని హంగీర్గా సొసైటీలో యూరియా కోసం చెప్పులను క్యూ లైన్లో పెట్టిన రైతుల అవస్థలు. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన. తెలంగాణలో పంటలపై ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, లోకల్ స్టార్ ఆర్కే సాగర్ రాయుడు నటించిన 100 మూవీ విడుదల సందర్భంగా శుక్రవారం గోదార్గని న్యూ అశోక్ థియేటర్ అభిమానుల కుల సంఘాల జనసేన నాయకులు సందర్శించారు. ఈ మేరకు సాగర్ అభిమానులు, కుల సంఘాల నాయకులు, జనసేన నాయకులు థియేటర్ ఆవరణలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుతూ సాగర్ తల్లిదండ్రులతో కలిసి సంబరాలను జరుపుకున్నారు. అభిమానులు, కుల సంఘం నాయకులు, జనసేన నాయకులు వేర్వేరుగా కేక్ కట్ చేసి సాగర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ అభిమాన సంఘాల ఐక్యవేదిక జిల్లా చైర్మన్ గుండేటి రాజేష్ హాజరై కేక్ కట్ చేసి సాగర్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడారు. జై సాగరన్న. సింగరేణి కార్మికుని బిడ్డ చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నటువంటి వ్యక్తి మన సాగర్ అన్న గారు నటించినటువంటి 100 చిత్రం. ఆ చిత్రం ఈరోజు న్యూ అశోక్ థియేటర్లో బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ చేయడం జరిగింది. సందర్భాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులైతేనేమి, కుల బాంధవులైతేనేమి, వారికి సన్నిధులు స్నేహితులు అయితేనేమి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనేమి అందరూ కూడా భారీ ఎత్తున ఈ రోజున కేకులు కరేసి సంబరాలు నిర్వహించడం అనేది సంతోషకరం. ఈ చిత్రం
విజయవంతంగా ఆడుతుందని ప్రతి ఒక్క అభిమానిని కానీ ప్రతి ఒక్క వ్యక్తిని కానీ ప్రజలనని అలరిస్తుందని ఆ నమ్మకం మాకుందని ఈ చిత్రాన్ని ఉపరాష్ట్ర మంత్రి వెంకయ్య నాయుడు, నాగార్జున గారు, చిరంజీవి గారు, సినీ ప్రముఖులు అనేక మంది, అలాగే ప్రియతమ రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, అలాగే కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి గారు కూడా ఈ చిత్రం చూడడం జరిగింది. ఈ చిత్రం చూసిన తర్వాత వారు రిలీజ్ కార్యక్రమంలో కూడా మాట్లాడడం జరిగింది. బ్రహ్మాండంగా ఉన్నది. పోలీస్ ఆఫీసర్గా పాత్ర ఆర్కే నాయుడు గతంలో మొగిలి రేకులో నటించడం జరిగింది. అలాగే ఈ రోజున ఈ చిత్రంలో కూడా పోలీస్ ఆఫీసర్గా నటిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ చిత్రం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ మీద ఈ చిత్రం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రం చూసి మన సాగర్ అన్నను ఆశీర్వాదం చేయాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సినిమా చూడండి, ఆయనను కల్పించండి. నువ్వు కూడా ఒక మాట ఉన్నది, అందరు దయచేసి ఆశీర్వదించండి సాగర్ గారు. కాకినాడ పట్టణంలో సామమూర్తి నగరం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్కి విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హాజరై వాళ్ళ పిల్లలతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యం, కమిటీ, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొని మాట్లాడారు. తన తొలి పలుకులతో ప్రారంభించడంతో సాంబమూర్తి నగర్ కాకినాడలో నిర్వహిస్తున్న ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, అదేవిధంగా కళాశాల యాజమాన్య కమిటీకి, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడ చదువుతున్నటువంటి బాలబాలికలందరికీ కూడా నా శుభాశీస్సులు. ఈరోజు ఈ సందర్భంగా మీ అందరి ముందు ఈ పాఠశాల యొక్క ప్రగతిని గురించి మాట్లాడడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. అయితే మన పాఠశాలలో మీకందరికీ తెలిసిన విషయమే, మరొక్కసారి ఈ విషయం గురించి మాట్లాడుకుందాము. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, సీనియర్ ఇంటర్ వరకు మనకి పిల్లలు ఉంటారు, క్లాసెస్ జరుగుతాయి. అయితే ఇప్పటి వరకు మన పాఠశాలలో నమోదైన స్టూడెంట్స్ ఈ ఇయర్ 535. యాక్చువల్గా మనకి శాంక్షన్ స్ట్రెంగ్త్ అయితే 640 వరకు ఉంటుంది. ఇంకా మనకి కొద్దిగా 5th క్లాస్ అండ్ 6th క్లాస్లో ఉన్న వేకెన్సీస్ ఫిల్ అయిపోతే ఆ స్ట్రెంగ్త్కి మనం రీచ్ అవుతాం. అదేవిధంగా మన పిల్లల యొక్క అభ్యసన సామర్థ్యాలు కనుక మనం గమనిస్తే ఈ కళాశాలలో ఉన్న, అదేవిధంగా పాఠశాలలో ఉన్న పిల్లలందరూ కూడా చాలా మంచిగా చదువుతున్నారు. అందరి యొక్క అభ్యసన సామర్థ్యాలు చాలా హై లెవెల్లోనే ఉంటున్నాయి. రెండవది ఏంటంటే ఈ కళాశాలకు ఒక మంచి పేరు ఉంది, ఎందుకంటే రిజల్ట్ బాగుంటుంది అన్న పేరు. సో లాస్ట్ ఇయర్ ఇక్కడ చదివినటువంటి 10th క్లాస్ విద్యార్థుల యొక్క రిజల్ట్ 100%, 27% రిజల్ట్ వచ్చిందనమాట. ఇదంతా కూడా సాధించడానికి మన ప్రభుత్వం వారు అమలు చేసినటువంటి 100 days ప్లాన్ అనేది ఉపయోగపడింది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే స్టూడెంట్స్ వెనకబడ్డారు అని అనుకుంటే ప్రజాపాలనలో భాగంగా గెలిచిన నాటి నుంచి ప్రతిరోజు 2 డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున 4వ డివిజన్లోని జ్యోతిబాస్ నగర్లో 25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ను మరియు
అక్షర కాలనీలో కాలనీ నుంచి ప్రధాన రోడ్డు వరకు 49.90 లక్షల రూపాయలతో రోడ్డు నూతన సీసీ రోడ్డు పనులను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన రోడ్లో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. అశోకనా ఓకే అశోకనా ఓకే సేపు యూనివర్సిటీలో స్కూల్ తీసుకొస్తే దాని మీద కూడా అడ్డంకులు, అది ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉపయోగపడేది, దాన్ని అడ్డుపడతారు. భద్రకాళమ్మ చెరువు మీద చర్చ కన్నా రమ్మనండి, కానీ ఈ చిన్న బ్యాచ్లను పట్టుకొని రావటం కాదు. ఎవరైతే కేటీఆర్ రమ్మను చర్చ పెడదాం. రాష్ట్రం నుంచి ఏం తెచ్చిండ్రు, మేము జిల్లా నుంచి మేము ఏమి పెట్టినాం, 18 నెలల్లో ఏమి పెట్టినాం, దాని మీద అవకతవకలు జరిగినాయి. 3 ఎకరాలు కబ్జా పెడతాను. ఈ గాడుపుల బాణాలు ఎందుకు రా నాయన? మీరు ఏదైనా ఉంటే ఓపెన్ డెబిట్ రండి, స్థాయి తగ్గట్టు రండి. ఏది తాడు లేదు బొంగరం లేని వాళ్ళు వచ్చి మాట్లాడతా అంటే అది కుదరదు. కాకతీయ యూనివర్సిటీకి చెందిన భూములను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కొరకు కేటాయిస్తూ కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ అతిథి గృహంలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఏఏఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున మాట్లాడారు. అందరికీ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు గడ్డం నాగార్జున. నేను ఏఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రజా పరిపాలన అంటూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రతి నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ పశ్చిమ కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రావడం జరిగింది. ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి వామపక్ష బహుజన విద్యార్థి సంఘాలందరం కూడా స్వాగతం పలుకుతున్నాం. మేము కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి స్వాగతం పలుకుతూ మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ హోల్డర్ కాకుండా ఉన్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు నిన్న వీసీని కలిసి యూనివర్సిటీ భూమిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాలని చెప్పి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి కూడా వీసీ గారు మాట్లాడుతూ ఎవరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా కూడా మేము వీసీ ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ భూముల్లో ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మిస్తామని చెప్పి యూనివర్సిటీ వీసీ గారు చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ 672 భూమి ఎకరాలు ఉండగా దాదాపుగా 70 ఎకరాలు ప్రభుత్వ అవసరాల కోసం అటు పోలీస్ స్టేషన్ కానీ, బ్యాంకు కానీ, రేడియో స్టేషన్ కానీ, ఫిల్టర్ బెడ్ కానీ ఉపయోగించింది. అదేవిధంగా మరి మిగతా 50 ఎకరాలు కూడా ఇతర రాజకీయ నాయకులు ఈ రియల్ ఎస్టేట్ దందాలు కబ్జా చేసుకొని ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి భూమి 450 ఎకరాలు మాత్రమే ఉంది. అందులో కూడా ఇంతవరకు ఎలాంటి హద్దు నిర్వహించలే. అంటే కాకతీయ యూనివర్సిటీ భవిష్యత్ తరాలకు కొత్త కోర్సులు వస్తూ ఉంటే ఆ కోర్సులకి కొత్త డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలంటే భూమి చాలా అవసరం. కాబట్టి అందుకోసమే ఈ ఉన్నటి కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒకవైపు దాదాపుగా జూన్ 17 తారీఖు నుంచి కూడా మేము ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వీసీ కానీ, రిజిస్ట్రార్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ స్పందించకపోవడం చాలా బాధాకరం. ఒకవైపున వీసీ గారు
అటు అటు కాంగ్రెస్ కండువ కప్పుకున్నట్టుగానే కాంగ్రెస్కు సపోర్ట్గా చేస్తూ వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. వీసీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన భూమిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ వీసీ రిజిస్ట్రార్కు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకు ఎంతోగానో ఉంది. కాబట్టి తక్షణమే సమగ్రమైనటువంటి భూ సర్వే నిర్వహించి సమగ్రమైనటువంటి హద్దులు నిర్వహించి చుట్టూ పరహాడి నిర్వహిస్తే తప్ప మన భూమిని మనం కాపాడుకోలేము. మొన్న వీసీ గారితో మాట్లాడిన సందర్భంలో చుట్టూ పరహాడి గోడకు కట్టడానికి 22 కోట్లు శాంక్షన్ అని చెప్పడం జరిగింది. శాంక్షన్ అయి కూడా 2 సంవత్సరాలు అవుతుందని చెప్పడం జరిగింది. మరి 2 సంవత్సరాల నుంచి ఎందుకు మీరు పరహాడి గోడ కడతలేరు? ఎందుకు మరి ఈ కాకతీయ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవడం కోసం మీరు ఎందుకు ముందు అడిగేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా నేను యూనివర్సిటీ భూమి కాపాడుకుందాం, ఇంటర్మీడియట్ స్కూల్ని బయట కట్టండి, నన్ను అడగండి, నేను సర్వే నెంబర్తో సహా ప్రభుత్వ భూమిని నేను చూపిస్తా. 850 సర్వేలు 12 ఎకరాలు కబ్జాకు గురై ఉన్నది, హంటర్ రోడ్ నడిబడిన ఉంది, దాంట్లో నిర్మించండి, మేము అడ్డుకోము. బయట ఇంకెక్కడైనా ప్రభుత్వ భూములలో ఇంటిగ్రేట్ను నిర్మించండి, మేము అడ్డుకోము, స్వాగతిస్తాం. మేము కూడా తలో చేసి మేము కూడా సహకరిస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి 15 ఎకరాలు అని చెప్పి దాని పక్కన ఉన్న ఇంకొక 10 ఎకరాలు కబ్జా చేయాలని చెప్పి ఇలా 100 కోట్లకు ఇటు యూనివర్సిటీ భూమి 100 కోట్లు, అటు 200 కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే 300 కోట్లు కన్న వేసినటువంటి ఈ రాజేందర్ రెడ్డి ఇవాళ దొంగ సంఘాలను పక్కన పెట్టుకొని, పార్టీలు లేకున్న సంఘాలను పక్కన పెట్టుకొని, రౌడీ షీట్లను పక్కన పెట్టుకొని ఇవాళ ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూములు పేరుతోని కాకతీయ యూనివర్సిటీ భూముల్ని కబ్జా చేయాలని చూస్తూ ఉన్నాడు. ఖబర్దార్ నాయన రాజేందర్ రెడ్డి, ఇప్పటికైనా ఈ కాకతీయ యూనివర్సిటీ భూముల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వెనక్కి తీసుకోకపోతే బిడ్డ ఖచ్చితంగా నీ క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తాం, అవసరమైతే మీ ఈ సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటున్నాను. కర్నూలు నగర అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 45వ వార్డు అశోక్ నగర్ నందు పలు కాలనీలకు చెందిన అభివృద్ధి పనులను మంత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఫైళ్లను ఆవిష్కరించారు. పదే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రంకెల్ వేస్తున్నారు. మీ మహిళలమందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు వస్తాం. మహిళలకు నెలకు 2500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దాం. ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు పింఛన్లు పెంచడం లేదో చర్చిద్దాం. డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్న ముఖ్యమంత్రి మీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు, తెలుసుకోండి ఎమ్మెల్సీ కవిత అన్నారు. అనేక మంది స్థానిక నాయకులు వీరన్న గారి ఆధ్వర్యంలో, కిషన్ నాయక్ గారి ఆధ్వర్యంలో, మా తమ్ముడు పవన్ గారు, మాధవ్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. మరి జాగృతిలో నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని రంకెలేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నారు. వారిని నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే, మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి మేము మహిళలు అందరం కూడా వస్తాం. మీరు చర్చ పెట్టండి. ఎందుకు 2500 రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తానని ఇవ్వడం లేదో, ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు 2000 నుంచి 4000 చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం. అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం. మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అత్యధిక దేశాల చట్టసభలలో ప్రసంగించిన భారత ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డ్ నెలకొల్పారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. అత్యధిక దేశాల చట్టసభల్లో ప్రసంగించిన భారత ప్రధానిగా ఆయన రికార్డు నెలకొల్పారు.
ఇప్పటి వరకు 17 దేశాల చట్టసభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 ప్రధాన మంత్రులు కలిసి నెలకొల్పిన రికార్డును మోదీ సమం చేయడంతో పాటు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్ 7 దేశాలు, ఇందిరాగాంధీ 4 దేశాలు, జవహర్ లాల్ నెహ్రూ 3 దేశాలు, రాజీవ్ గాంధీ 2 దేశాలు, పివి నరసింహారావు 1 దేశ పార్లమెంటులోనూ ప్రసంగించారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 ప్రధానులు కలిపి 17 దేశాల పార్లమెంటుల్లో ప్రసంగించగా మోదీ ఒక్కరే ఇప్పటి వరకు 17 దేశాల పార్లమెంటుల్లో ప్రసంగించారు. 2014లో ఆస్ట్రేలియా, ఫిజీ, భూటాన్, నేపాల్ దేశాల పార్లమెంటుల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. 2015లో మారిషస్, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, బ్రిటన్, శ్రీలంక దేశాల చట్టసభల్లో ప్రసంగించారు. అగ్రరాజ్యం అమెరికా చట్టసభల్లో ప్రధాని మోదీ 2016, 23 సంవత్సరాల్లో 2 సార్లు మాట్లాడారు. 2018లో ఉగాండా, 2019లో మాల్దీవులు, 2024లో గయానా పార్లమెంట్లోనూ ప్రధాని ప్రసంగించారు. తాజాగా జరిపిన 5 దేశాల పర్యటనలో ఘనా, ట్రినిడాడ్ టొబాగో, నమీబియా దేశాల చట్టసభల్లోనూ నరేంద్ర మోదీ ప్రసంగించారు. తద్వారా అత్యధిక దేశాల పార్లమెంట్లో ప్రసంగించిన ఏకైక ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డును సొంతం చేసుకున్నారు. తన ప్రసంగాలలో ప్రపంచ సుస్థిరత, ఉగ్రవాదంపై పోరు, ఆర్థిక సంబంధాల బలోపేతం, ఆర్థిక సుస్థిరత, సమానత్వం, పరస్పర లబ్ధి, సహకారం వంటి పలు కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించారు. బండి సంజయ్ తెలంగాణ హితం కోసం ఎప్పుడు మాట్లాడలేదు. నేడుగా తెలంగాణ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడైనా బండి సంజయ్ నోరు తెరవాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ అన్నారు. బండి సంజయ్ గారు నిరంతరంగా ఆయన కేసీఆర్ గారిపైన అక్కస్తో కావచ్చు, కేటీఆర్ గారిపైన అక్కస్తో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీపై అక్కస్తో కావచ్చు, తెలంగాణ హితం కోసం ఆయన గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినాడు, ఇవాళ మళ్ళా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఏనాడైనా నోరు విప్పి తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి ఒక కష్టం గురించి, నష్టం గురించి, లేకపోతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ఒక దోపిడీ గురించి కానీ, రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఎప్పుడు కూడా పార్లమెంట్లో ప్రశ్నించిన పాపాన పోలేదు. నోరిప్పితే కేసీఆర్ గారి పైన దాడి చేసిండ్రు. అదే నోరు ఇవాళ ఒక్కసారి బండి సంజయ్ గారు తెలంగాణ కోసం నోరు విప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ అటాక్ ఆన్ తెలంగాణ. మీ పార్టీ సహచర నాయకుడు అయితే కావచ్చు మాధవ్ గారు, మీ ఎన్డీలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ అయితే కావచ్చు, కానీ నా ప్రాంతం మీద దాడి జరుగుతూ ఉంది, నా సంస్కృతిని గుర్తించట్లేరు, నా రాజకీయ పటాన్ని గుర్తించట్లేరు. నువ్వు తెలంగాణ పైన దాడి చేస్తుంటే బండి సంజయ్ నిజంగా నికార్సైన తెలంగాణ బిడ్డ అయితే వీళ్ళిద్దరి పైన ప్రెస్ మీట్ పెట్టాలా. ఎంతైతే కసితోటి పసిబట్టినట్టుగా కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పైన దాడి చేస్తావో అదే దాడి కనుక ఇవాళ చేయకపోయినట్టయితే మీరు ఈ కుట్రలో, ఈ కుతంత్రంలో, తెలంగాణ అస్తిత్వాన్ని విధ్వంసం చేయటంలో మీరు కూడా భాగస్వాములు అని చెప్పని ఇవాళ తెలంగాణ సమాజం ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి బండి సంజయ్ గారు మీరు కూడా మొద్దు నిద్ర లేవండి. ఓరుగల్లులో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు కూరగాయలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భద్రకాళి దేవాలయం నుండి మా ప్రతినిధి దిలీప్ మరింత సమాచారం అందిస్తారు. శాకంబరి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 14వ రోజు పూర్తి చేసుకుంది. ఈరోజు శాకంబరిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఉన్నారు. ఇందుకోసం అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇన్ని రోజులు ప్రజలు అమ్మవారిని కూరగాయలతో చూడడం శాకంబరి యొక్క ప్రత్యేకత. శాకంబరి భక్తులకు శాకంబరి ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకోవడంతో వారికి ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పేసి ప్రజల నమ్మకం. దీనికోసం అమ్మవారికి ఇప్పటికీ 10 క్వింటాల కూరగాయలతోని అలంకారం చేయడం జరిగింది. ఆలయ ప్రాంగణం కూడా మొత్తం కూరగాయలతోని, పండ్లతోని అలంకారం చేయడం జరిగింది. ఇందుకు కానీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు వస్తున్నారు. ఇప్పుడు మనం చూడవచ్చు అమ్మవారిని మన కూరగాయలతోని చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడ మనకు కొంతమంది అయ్యగారు ఉన్నారు, వాళ్ళని అడిగి మీతో తెలుసుకుందాం. వైభవంగా జరిగే ఒక అమ్మవారి కన్నుల పండుగ అన్నమాట. ఈ యొక్క శాకంబరి ఉత్సవాల విశేషం ఏంటంటే 15 రోజులు వివిధ రకముల పూజలతో
అవి అలంకారాలతో అమ్మవారికి చాలా అందంగా ముస్తాబు చేస్తారు. అలాగే ఈరోజు పౌర్ణమి రోజు విశేషమైన అలంకారం ఉంటుంది. అమ్మవారికి అన్ని రకమైన కూరగాయలతో అమ్మవారికి అలంకారం చేసి అర్చనలు చేసి హారతి ఇచ్చి భక్తులందరికీ దర్శనార్థమై అమ్మవారి యొక్క ఉత్సవం పరిసమాప్తం అవుతుంది. భద్రకాళి శరణమ్మ. ఇది అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడం చాలా విశిష్టత అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో దిలీప్, కేటన్స్ టీవీ. కర్నూలు జిల్లా కప్పట్రల గ్రామంలో డ్రగ్స్ వద్దు బ్రో అనే పోస్టర్లు ఆవిష్కరణ చేసిన ఈగల్ ఐజీ శ్రీ ఆర్కే రావికృష్ణ ఐపీఎస్. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కప్పట్రల గ్రామంలో మెగా టీచర్స్ పేరెంట్స్ 2.0 మీటింగ్ విద్యార్థులతో ఆత్మీయ సమావేశం. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి, గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి. గతేడాది 10-9వ తరగతులతో మంచి మార్కులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు అందించిన జిల్లా ఎస్పీ దేవనకొండ మండలం కప్పట్రల గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో మెగా టీచర్స్ పేరెంట్ 2.0 మీటింగ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈగల్ ఐసీ. కర్నూలు జిల్లా ఎస్పీ డ్రగ్స్ గంజాయి రహిత సమాజమే మన లక్ష్యం, సమిష్టి కృషితో డ్రగ్స్ ను పారదోలుదాం. డ్రగ్స్ సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1972 నెంబర్కు తెలియజేయనని అన్నారు. డ్రగ్స్ అనార్థాలపై అవగాహన తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని, సమిష్టి కృషితో డ్రగ్స్ ను పారదోలుదామని ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు పిలుపునిచ్చారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.